దైవ మర్మములు బ్రదర్ భక్త్ సింగ్. డైలీ డివోషనల్. ఈ వారం ధ్యానాంశం పవిత్ర ఆత్మ యొక్క రహస్యాలు. బుధవారం డిసెంబర్ 31. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ప్రకటన 21:7. ప్రకటన గ్రంథములోని వర్తమానమంతయు ఈ వాక్యములో ఇమిడియున్నది. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును అనగా నూతన సృష్టిలోనున్న సమస్తమును అతడు స్వతంత్రించుకొనును. మనము జయించుటకు నేర్చుకొనినప్పుడే నూతన సృష్టిని స్వతంత్రించుకొనెదము. విశ్వాసము ద్వారా విజయవంతమైన జీవితమును జీవించగలం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 1 యోహాను 5:4. శత్రువును జయించుటకు మనకు 3 ఆయుధములు కలవు. ప్రకటన 12:11. గొర్రెపిల్ల రక్తము. గొర్రెపిల్ల యొక్క ప్రశస్తమైన రక్తము మన మనశ్శాంసి మీద ప్రోక్షింపబడుట ద్వారా మన అంతరంగము శుద్ధీకరించబడును. ఆ రక్తమును బట్టియే పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ధైర్యముగా ప్రవేశించగలం. అప్పుడు శత్రువు యొక్క కుతంత్రముల నుండి కాపాడబడుదుము. సాక్ష్యము. మనము వాదములచే శత్రువునెదిరించలేము, కాని మన జీవితములలో ప్రభువు చేసిన కార్యములను గూర్చి సాక్ష్యమిచ్చుట ద్వారా శత్రువును సిగ్గుపరచగలం. మరణము వరకు ప్రాణములను ప్రేమించకుండుట. యేసు నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడినవారు బ్రతికినవారై 1000 సంవత్సరముల క్రీస్తుతో కూడా రాజ్యము చేయుదురు. వీరు మొదటి పునరుద్ధానములో పాటుపొందుదురు. ప్రకటన 20:4. దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. ప్రకటన 22:5. అలసిన వానిని ఊరడించు మాటలు. మనము గదదినములలో ఏడి పోగొట్టుకొంటిమో దానిని తిరిగి సంపాదించుకొనుటకు ప్రభువు మనతో చెప్పుచున్న మాట ఏమనగా, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసెదను. యెహెజ్కేలు 36:11లో ప్రతి పర్వతమూ ఫలించని స్థితిలో ఉండక చిగురుపెట్టి అంతటను అధికముగా ఫలించవలననున్నదే ప్రభువు యొక్క ఆశ. ఆ దినములలో కొన్ని పర్వతాలు 1500 సంవత్సరముల కంటే ఎక్కువగా ఫలించని స్థితిలో ఉన్నవి. ప్రవచనము ప్రకారం ఫలించని ఆ స్థలము సారవంతమైనది. అందుచే ప్రభువు మనతో, ఓ నా ప్రజలారా, మీరు ఫలించనివారైనా నేను మిమ్మును ఫలించడివారుగాను, అధికముగా ఫలించడివారుగాను, అత్యధికముగా ఫలించడివారుగాను ఉండవలెనని కోరుచున్నాను. అయితే మొదటిగా మనల్ని మనము స్వతంత్రించుకొని ఇంకా అత్యధికముగా వాడుకోవలెనని ఆయన కోరుచున్నాడు. అది దేవుని వాంఛ. మనము గతమును మరచెదము. దేవుడు మన ఎడల కుమ్మరించిన కృపలను తరపోసుకుని కృతజ్ఞతలు చెల్లించి ఇంకా ఆయన మన ఎడల బలమైన కార్యములు చేయునట్లు దృఢవిశ్వాసముతో ముందుకు సాగెదము. ఆయన అద్భుత కార్యములు చేయువాడు. నిబంధన నెరవేర్చు దేవుడు. ప్రార్థనలకు జవాబు దయచేయు దేవుడు. ఆయన అద్భుతములు చేయు దేవుడని నిర్గమాకాండము 34:10లో చదివెదము. అది మన హృదయ వాంఛ అయి ఉండవలెను. మనల్ని ఆయన సంపూర్ణముగా స్వతంత్రించుకోవలెనని ఆయనకు మొరపెడదము. ఆయన నమ్మకమైన దేవుడు గనుక మనము సంపూర్ణముగా ఆయనను వెంబడించెదము. మనము గతమును మరచిన వారమై ఆయన మన ఎడల గొప్ప కార్యములు చేయువాడుగా ఉన్నాడని ముందుకు సాగెదము. ఆయన గొప్ప దేవుడు, మరి ఎన్నడూ తప్పిపోనివాడు. మనము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయు బలమైన గొప్ప దేవుడు. గతములో మన తప్పిదములు ఏమైనను అవన్నీయు మరువబడును. డైలీ జీసస్ వర్డ్స్, హెబ్రాన్.